హలో నమస్తే, వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు అబిడ్స్లోని అమృత్సర్ హవేలీకి వచ్చాం. ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో వెజ్ ప్రియులందరూ హ్యాపీగా రెడీగా ఉండండి. అసలు ఇక్కడ వెజిటేరియన్ చాలా స్పెషల్స్ ఉంటాయంట. మరి ఆ స్పెషల్స్ ఏంటో చూసుకుందాం. వావ్, చూడడానికి అట్మాస్ఫియర్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. మనం ఎక్కడైనా ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆ అంబియన్స్ చాలా బాగుంది అంటే ఇంకా ఎక్కువ తింటాం అనమాట. అండ్ ఇక్కడ వెజిటేరియన్ చాలా ఫేమస్. అండ్ దాంట్లో కోహినూర్ థాలీ ఇంకా ఫేమస్. ఇక్కడికి ఎవరు వచ్చినా మెయిన్ కోహినూర్ థాలీ ప్రిపేర్ చేస్తారంట. సో చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో. అమృత్సర్ హవేలీలో ఇక్కడ చాలా ఫేమస్ డిష్ ఏంటి అంటే ఇదిగో కోహినూర్ థాలీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోహినూర్ థాలీ ఎందుకు ప్రిపేర్ చేస్తారు అండ్ అంత టేస్టీగా చేయడానికి దీంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. చూడడానికైతే ఈరోజు మొదలు పెడితే సాయంత్రం వరకు తినే అంత పెద్దగా ఉంది. సో ఒక్క థాలీ నాకు తెలిసి 5 to 6 people ఈజీగా తినొచ్చు. సో మరి ఈ థాలీ ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ థాలీలో ఏ పదార్థాలు ఉన్నాయి, అసలు ఆ వెరైటీస్ ఏంటి, ఎంటైర్ థాలీలో ఏమేమి పెట్టిపోతున్నారు. సో ప్యూర్ వెజ్ ప్రియులు అందరూ హ్యాపీగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో తింటారు, హ్యాపీగా ఉంటారు. సో అదేంటో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఎండి మోహిత్ గారు ఉన్నారు. అలాగే వంటల గురించి తెలుసుకోవాలంటే షెఫ్ సంతోష్ కూడా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు వెళ్తాం. సో మన ముందు ఉంది కోహినూర్ థాలీ. అలాగే ఎండి మోహిత్ గారు ఉన్నారు. అండ్ ఇవన్నీ తయారు చేయడానికి అండ్ ఒక డిజైన్ చేయడానికి షెఫ్ సంతోష్ గారు కూడా ఉన్నారు. సో మోహిత్ గారు, యాక్చువల్లీ మనం లైక్ ఒక రెస్టారెంట్ చాలా ఫేమస్ అయింది అంటే ఫుడ్ టేస్టీగా ఉండడం వల్ల ఫేమస్ అవుతుంది. అండ్ మీ క్రియేటివిటీ వల్ల కూడా. సో ఇక్కడ చూస్తుంటే ఇంత పెద్ద థాలీ ఒక పీపుల్ అయితే పక్క తినలేరు. సో మీరు స్పెషల్గా టైం ప్రొవైడ్ చేయాలి. మీరు ఇంత ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు 2-3 hours కూర్చొని తినేలా సెట్ చేయాలి. ఈజీ సార్, ఇది మంచిగా తింటే 1 hour లో కూడా అయిపోతుంది. బట్ వి గివ్ 3 hours 4 hours. గెస్ట్ కెన్ సిట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్. ఐ హావ్ నో ఇష్యూస్. సో అంటే ఈ ఒక్క థాలీ ఇప్పుడు కోహినూర్ థాలీ అంటే ఎంతమంది పీపుల్ తినొచ్చు? కోహినూర్ థాలీ 5 to 6 మంది తినొచ్చు. గట్టిగా తింటే 5, నార్మల్ తింటే 6-7 కూడా తింటారు. అంటే ఇప్పుడు ఇది ఇచ్చి దీంతో పాటు ప్లేట్స్ ఇస్తే మేము సర్వ్ చేసుకొని తినాలి. లైక్ మేమే సర్వ్ చేస్తాం. డిన్నర్ ప్లేట్స్ ఉంటాయి, విడివిడిగా కూడా తినొచ్చు, మంది స్టైల్ కూడా తినొచ్చు. అది గెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అమృత్సర్ హవేలీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అమృత్సర్ హవేలీ స్టార్ట్ చేసి June 4th లో స్టార్ట్ చేస్తాం. అబిడ్స్ బ్రాంచ్. సో ఇట్స్ జస్ట్ 1.5 months. రీసెంట్ గానే ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది సార్. సో ఎక్కువ పీపుల్ కోహినూర్ థాలీనే ప్రిపేర్ చేస్తున్నారా? నార్మల్ గా కోహినూర్ థాలీ ఫ్యామిలీ వస్తే ప్రిఫర్ చేస్తారు. పెద్ద క్రౌడ్ వస్తే వాళ్ళు అలా కట్ ఆర్డర్ చేస్తారు. సో దానిలో మొత్తం మనకు ఎక్కువ వెళ్ళేది పనీర్, హవేలీ స్పెషల్ పనీర్, పనీర్ టిక్కా, హవేలీ స్పెషల్ పనీర్ టిక్కా, ड्रैगन पनीर. और क्या जाता है शेफ? ज्यादा लोग क्या पसंद करते हैं इधर? महाराजा प्लाटर तंदूरी, जैसे अपना है, अपना महाराजा थाली है, कोहिनूर थाली है, हवेली स्पेशल थाली है. अच्छा, हवेली स्पेशल बिरयानी है सबसे ज़्यादा. संतोष जी आप बोलिए, ये कोहिनूर थाली है. यस सर. సో దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి इसमें क्या क्या आइटम्स हैं बोले एक बार. 2 अपनी हवेली स्पेशल दाल है, 2 हवेली स्पेशल पनीर है. अच्छा, దాల్లోనే పప్పులోనే 2 రకాలు. ఓకే. 2 हवेली स्पेशल पनीर है. పన్నీర్లో 2 వెరైటీస్. और 2 अपने बटर पनीर मसाला है, पनीर टिक्का बटर मसाला. और एक अमृतसरी चना मसाला है, चना मसाला, बटर मसाला. और एक अपना मशरूम 2 प्याजा है. और मिक्स वेज है सर. इसमें मटर पुलाव है, 6 पीस गुलाब जामुन है. रोटी भी डिफरेंट रोटी है. रोटी डिफरेंट लच्छा पराठा है, नान है, मिस्सी रोटी है, प्लेन है. अच्छा, రోటీలో కూడా 4-5 రకాల రోటీలు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. क्या क्या है एक बार बोलो. लच्छा पराठा, मिस्सी रोटी और अपने प्लेन रोटी है, नान है, बटर नान है, ओके, नान, बटर नान, कर्रीज
ఒకసారి ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామా. సో ఈ కర్రీ చూస్తుంటేనే ఆ డెకరేషన్ కానీ అండ్ డిజైన్ కానీ మనకి ఇమ్మీడియట్గా రోటీతో తినాలనిపిస్తుంది. సో ఏ క్యా కర్రీ? ये सर अपना पनीर टिक्का बटर मसाला है सर. पनीर टिक्का बटर मसाला. पनीर टिक्का सर, जो पनीर टिक्का रहता है उसको तंदूर में डाल के पनीर टिक्का बनाते हैं, फिर उसको मसाले में डाल के उसको करी बनाते हैं. अच्छा. नॉर्मल पनीर बटर मसाले से 2 टाइम्स बेटर ही सोचिए आप. अच्छा, ये పన్నీర్ టిక్కా మసాలా. పన్నీర్ టిక్కా బటర్ మసాలా. బటర్ మసాలా. సో ఎట్లా ఉంటుందంటే మనకు నార్మల్ పన్నీర్ బటర్ మసాలా దొరుకుతుంది కదా, అట్లా కాకుండా జస్ట్ పన్నీర్ క్యూబ్ చేయకుండా పన్నీర్కి మ్యారినేషన్ చేసి తందూర్లో దాన్ని పన్నీర్ టిక్కా చేసి ఆ పన్నీర్ టిక్కా కర్రీలో ఇస్తాం. ఓకే. సో పన్నీర్ టిక్కా బటర్ మసాలా తయారీ విధానం కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మోహిత్ గారు చెప్పినట్టు సో రెగ్యులర్ పన్నీర్ వేయకుండా సో దాన్ని మ్యారినేషన్ చేసి తందూర్లో పన్నీర్ టిక్కా లెక్క దాన్ని తందూర్ చేసి అది మనం యూస్ చేస్తాం కర్రీలో. ఓకే. ఇది సింపుల్ ఆలు. आलू जीरा. ఆలు జీరా ఆలు. జీరా ఆలు. సో జీరా ఆలు ఇది. సో జీరా ఆలు అంటే మనకి తెలిసిన విధానమా లేకపోతే వేరే ప్రొసీజర్ ఉందా తెలుసుకుందాం. संतोष जी, ये कैसा बनाते हैं? एक बार ऐसा बोल. एक्चुअली ये घी में रोस्ट होता है सर. अच्छा, నెయ్యిలో వేపాలి ఆలు. पाउडर और सॉल्ट का यूज होता है. अच्छा, పైన కొంచెం ఉప్పు వేస్తాం, తర్వాత జీరా వేస్తాం. సో పర్టికులర్గా టేస్ట్ రావడం కోసం ఆయిల్ కాకుండా దీన్ని వండడానికి గీ వాడతారు, నెయ్యి వాడుతున్నాం. ये क्या है? ये मिक्स वेज है सर. अच्छा, मिक्सर वेज करी అంటే ఇదేం స్పెషల్ ఉంది సార్ ఇక్కడ? क्या क्या? इसमें बीन्स और अपना कैरेट, कॉलीफ्लावर, ग्रीन पीस और पनीर रहता है सर. ఓకే. कैसा बनता है सर? ये सर स्पाइसी रहता है, मीडियम स्पाइसी रहता है. కొంచెం స్పైసీ ఉంటుందంట. అంటే పిల్లలు ఎక్కువ బేర్ చేయలేరు కానీ పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది. क्रीमी फ्लेवर रहता है सर. సో క్రీమీ ఫ్లేవర్ ఉంటుంది. कैसे बनाते हैं? सब्जी को सोते करते हैं, घी में टोस्ट होता है अच्छा, सर. ఇది కూడా గీ మీద. అంటే ఎక్కువ మనం ఆయిల్ కంటే గీ ఎక్కువ వాడతాం. మనది నార్త్ ఇండియన్ స్టైల్ సార్. సో నార్త్ ఇండియాలో గీ చాలా ఎక్కువ వాడతారు. సో ఇక్కడ సాటే చేయడానికి, తడకా వేయడానికి, ఓకే, కొంచెం కుకింగ్లో కూడా మనం స్పెషల్లీ గీయే వాడతాం. ఆయిల్ వాడతాం బట్ గీ చాలా డిషెస్లో, ఆల్మోస్ట్ ఎవ్రీ డిషెస్లో గీ తడకా ఉంటుంది. घी प्लस देगी मिर्च. यस, घी प्लस देगी मिर्च. नहीं, नॉर्मली तड़के में रहता है. अच्छा. ये क्या है? मशरूम दो प्याजा. మష్రూమ్ దో ప్యాజా. यस. ప్యాజా అంటే ఆనియన్స్. ऑनियंस. సో ఆనియన్స్ మష్రూమ్ కలిపి వండిన కూర. సో सिंपली दाना एक बार इसका रेसिपी बोल सकते? उसमें गार्लिक और ये ग्रीन चिल्ली, उसमें सोते होगा ग्रेवी, चॉप मसाला, क्रीम, बटर, सॉल्ट, नमक वगैरह सब. అనియన్ని క్యారమలైజ్ చేస్తారు. క్యారమలైజ్ చేసి దాన్ని ప్యూరీ చేసి దాన్ని గ్రేవీ వేసి దాని తర్వాత మొత్తం కర్రీస్ ఏమేమి వాడతాం, మష్రూమ్ అవన్నీ సాటే చేసి మంచిగా రోస్ట్ చేసి మొత్తం కర్రీ ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ మనం 1 2 3 4 5 6 వెరైటీస్ ఆఫ్ 6 రకాల కర్రీలు ఇస్తున్నారు. ఈచ్ కర్రీ 2 portions. 2 portions. సో ఇది బిర్యానీ గురించి మాట్లాడదాం. ये मटर पुलाव. మటర్ పులావ్. దిస్ ఇస్ మహారాజా లస్సీ. మహారాజా లస్సీ. సో ఇది కూడా ये कितना ml है सर? यस, ये सर अपना 700 ml है. 700 ml గ్లాస్. ఒక్కొక్కటి 700 ml గ్లాస్ ఉంది. ఇది కూడా భారీగానే ఉంది చూడడానికి. అండ్ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత డిజర్ట్స్ ఇది ఒక్కటి తాగితే చాలు, ఇంక వేరే డిజర్ట్ వైపు వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ రోటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. లచ్చా పరాటా. సో లచ్చా పరాటా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది దగ్గర విన్నా. సో లచ్చా పరాటా అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని.
సో మీరు నెంబర్ ఆఫ్ రోటీస్ ఇక్కడ టేస్ట్ చేయాలంటే డైరెక్ట్ అమృత్సర్ హవేలీకి వస్తే చాలు, అన్ని రకాల రోటీస్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. So, ये क्या है? मिस्सी रोटी. मेस्सी रोटी. मिस्सी रोटी क्या होती है सर? मिस्सी रोटी सर ये अपना बेसन से बनता है. अच्छा, चने की पिंडी वाड़ी तैयार चने చేస్తారు. का आटा होता है, हाँ. उससे बनता है. चना आटा और बेसन. बेसन मतलब चने का आटा ही. अच्छा, चने की పిండితో తయారు చేస్తారు. దీని నేమ్ ఏంటన్నారు? मिस्सी रोटी. मिस्सी रोटी. ये नॉर्थ इंडियन राजस्थान का स्पेशल है. अच्छा, राजस्थान राजस्थान special. कश्मीर. సో ये दोनों एक ही है ना? हाँ हाँ. ये 4 पीस होगा सर ये. हाँ. అవి ये प्लेन रोटी है. ప్లెయిన్ రోటీ. సో ఇది తందూరి మనకి రోటీ. తెలిసిందే తందూరి రోటీ అంటే చాలా మందికి తెలుసు. अभी बटर नान सर. బటర్ నాన్. సో Butter naan. బటర్ నాన్ కూడా చాలా మంది టేస్ట్ చేస్తారు అండ్ చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇష్టంగా తింటారు. 4 टाइप्स ऑफ रोटी. 4 कितने पीस एक रोटी के? एक रोटी के 2 पीस होते हैं, लच्छा पराठा के 2 पीस होते हैं, बटर नान के 3 पीसेस होते हैं. 10 పీసెస్ ఉంటాయి. సో 4 రకాల రోటీ ఐటమ్స్ ఉన్నాయి. సో కర్డ్ రైసా? అది మిక్స్ వెజ్ రైతా. वेज रायता. రైతా. ఆ. సో రైతాలో కూడా మిక్స్ వెజ్ రైతా తయారు చేస్తున్నారు. ఇది బిర్యానీ కోసం. ఆ. బిర్యానీ తెలియనా? हाँ. ये मिक्स वेज रायता कोहिनूर थाली में सेपरेट. किसके साथ खाना है? रोटी के साथ या राइस के साथ? ये आप जिसके साथ. अच्छा, రోటీతో కూడా బాగుంటుంది. సో ఇది చాలా థిక్ రైతా విత్ లాట్ ఆఫ్ వెజీస్. సో సాధారణంగా మనం రైతా అంటే బిర్యానీలో మిక్స్ చేసుకొని తింటాం. అలాగే అవసరం లేదు. ఇక్కడ ఈ రోటీతో కూడా ఈ రైతా తినొచ్చు. ఎందుకంటే ఇది చాలా థిక్ గా తయారు చేస్తున్నారు వీళ్ళు. हवेली स्पेशल पनीर करी. यस. इसमें हम यूज़ करते हैं मलाई पनीर. मलाई पनीर वाडता. పనీర్ హమారా सबसे अच्छा क्वालिटी का पनीर లైక్ మా దగ్గర ఉన్న పనీర్ మలై పనీర్ వాడతాం. సో మలై పనీర్ అంటే ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాంతో చాలా సాఫ్ట్, చాలా క్రీమీ టేస్ట్ వస్తుంది. పనీర్ది ప్రాపర్ టేస్ట్ వస్తుంది. సో ఆ పనీర్ చాలా తక్కువ వాడతారు ఫుడ్ ఇండస్ట్రీలో. మీరు మేబీ 5 స్టార్ హోటల్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మెన్యూలో ప్రైస్ సేమ్ ఉంటుంది. మా కాస్ట్ ఎక్కువ పడుతుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో టేస్ట్ కోసం మీరు ప్రొవైడ్ చేస్తారు. అవును. ఇది హవేలీ స్పెషల్ దాల్. हवेली स्पेशल दाल फ्राई. అచ్చా, దానిపైన ఇది అసలు తడక గీ తడక అది మొత్తం మీరు చూస్తున్నారా లేయర్. ఓకే. అసలు దాల్ ఫ్రై లానే అనిపించట్లేదు ఈ తడక వల్ల. అండ్ ఇది ఎక్కువగా పంజాబీ స్పెషల్. पंजाबी स्पेशल, अमृतसरी स्पेशल, దీని పేరేంటి? నామ్ బోలే ఎక్కువ. हवेली स्पेशल दाल फ्राई. స్పెషల్ దాల్ ఫ్రై. ఇప్పుడు సాధారణంగా మనం రోటీ అనగానే ఇమ్మీడియట్ గా వెజ్ లో ప్రిపేర్ చేసేది ఏంటి అంటే దాల్ ఫ్రై, దాల్ ब्लैक తడక. दाल फ्राई. ब्लैक दाल फ्राई. అచ్చా, బ్లాక్ దాల్ उड़द ఫ్రై. दाल, ब्लैक उड़द दाल रहता है, ఆ. उसका दाल फ्राई बनता है. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇమీడియట్ గా తినాలి అనిపించేటట్టుంది. సో ఇందాక నుంచి నేను నా ఐస్ అంతా ఇటు వెళ్తున్నాయి. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇదేం కర్రీ సార్ మోహిత్ గారు? ఇది అమృత్సర్ చనా మసాలా. అమృత్సర్ స్పెషల్ చనా చనా మసాలా. సో చనా మసాలా చాలా తిన్నాం కానీ ఈ ఫ్లేవర్ నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనది ప్రాపర్ ఢిల్లీ స్టైల్, హర్యానా స్టైల్ చనా మసాలా. దీనిలో కాబూలీ చనా వాడతాం మేము. ఓకే, ఓన్లీ కాబూలీ చనా వాడి తయారు చేస్తారు. ఇది లచ్చా ఆనియన్. లచ్చా ఆనియన్ అంటే సాధారణ ఆనియన్స్ ని మొత్తం సలాడ్ లో తింటాం. అవును. దీన్ని మొత్తం లచ్చా చేసి దానిపైన వినేగర్, మొత్తం దేగి మిర్చి, సాల్ట్, లెమన్ వేసి మిక్స్ చేసి బటర్ వేసి బటర్ కూడా వేసి మంచి మిక్స్ చేసి ఇస్తాం. లచ్చా ఆనియన్ అవుతుంది అది. సో దిస్ స్పెషలీ గోస్ విత్ ఆర్ పుల్చాస్, చోలా భటూరీస్. చోలే భటూరి పుల్చాస్తో తింటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. సాధారణంగా గ్రీన్ చట్నీ అంటే మనం ఎక్కువగా నాన్ వెజ్లో ప్రిపేర్ చేస్తారు. వెజ్లో గ్రీన్ చట్నీ దేంతో తినచ్చు?
तंदूर में यूज होती है సో सर। తందూరి రోటీలో తినచ్చు. Yes, sir. సో ఇది లుక్ కూడా చాలా బాగుంది మోహిత్ గారు. సో దీని గురించి మీరు చెప్పు, ఎలా So, తయారు ఇది- చేస్తారనేది. దీనిలో మనం కొత్తిమీర, పుదీనా, कोथमीर, मिंट और ग्रीन चिल्ली। గ్రీన్ చిల్లీ, Yes. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ. కలర్ ఏమైనా వాడతారా? नो 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 there's అసలు no కలర్- color in Amritsar Haveli. No It's color. all అసలు natural. There's ఏ no garam product- masala also. మసాలాలన్నీ అక్కడి నుంచి అక్కడ వస్తాయి. నుంచి వస్తే గరం మసాలా దేనిలో దేనిలో వాడం? ఓన్లీ మనం మిక్స్ చేసి మ్మ్. గ్రైండ్ చేసిన మసాలాని వాడతాం. అచ్చా, ఇక్కడే తయారు చేసి, ఇక్కడే తయారు చేసి వాడతాం. అంటే పాత రోజుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ Yes. దంచి రుబ్బి అలా చేసేవాళ్ళు. సో సన్నికాలు అవి పెట్టుకొని అలానే తయారు చేస్తారు. సో ఇక్కడ అంటే ఇంత బాగుంది, లైక్ ఏదైనా పార్టీ చేసుకోవాలి అనుకున్నా, ఎక్కువ పీపుల్ వచ్చి తినాలి అనుకున్నా, ఏదైనా ఫంక్షన్కి ఇవ్వాలంటే ఫెసిలిటీ ఉందా? ఎస్ సార్, మన దగ్గర ఫంక్షన్ హాల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్, మినీ బ్యాంక్వెట్ హాల్. ఓకే. దాంట్లో మనం 80 to 100 మెంబర్స్ కెపాసిటీ ఉంది. బుఫే మెన్యూ ఉంది. ఎవ్రీ లైక్ లంచ్ 12 to 3 ఉంటుంది, డిన్నర్ 7 to 11 ఉంటుంది. అచ్చా, 12 నుంచి 3 వరకు లంచ్ ఉంది, ఈవినింగ్ 7 నుంచి 11 వరకు, 11 వరకు డిన్నర్. 11-11:30 ఎనీథింగ్. కాదు, నేను ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. మనం బేసిక్ తో స్టార్ట్ చేద్దాం. బటర్ నాన్ ప్లస్ పనీర్ బటర్ మసాలా. హవేలీ స్పెషల్ పన్నీర్ మసాలా. స్పెషల్ అన్నందుకు నిజంగా స్పెషల్గానే ఉంది. అండ్ పన్నీర్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఎస్ సార్, బయట క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుంది. అంటే మీరు మ్యారినేషన్ చేస్తారు అండ్ అవును. గీ వాడతారు ఎక్కువగా, Yes. దానివల్ల అనుకుంటా. ఉట్టిగా పన్నీర్ కర్రీ తినే చాలా ఉంది, చాలా బాగుంది, సూపర్. వేరే రోటీ ట్రై చేస్తా. నెక్స్ట్ ఈ కర్రీ ట్రై చేయండి సార్. ఇది మన పనీర్ టిక్కా బటర్ మసాలా. పన్నీర్ టిక్కా ఇదే రోటీతోనా సార్? రోటీ మసాలా, మీరు ఇది లచ్చా పరాటాతో ట్రై చేయండి. లచ్చా పరాటాతో. సో లచ్చా పరాటా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది పన్నీర్ టిక్కాకి బటర్ మసాలా గ్రేవీలో కుక్ చేస్తాం. సింపుల్ సూపర్. అండ్ రెండు టేస్ట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. Yes. పన్నీర్ ఇక్కడ వాడారు, ఇక్కడ వాడారు, Yes. కానీ డిఫరెన్స్ మాత్రం చాలా మనం వేరే హోటల్ లెక్క గ్రేవీ సేమ్ గ్రేవీ వాడడం సార్. Mm. ఎవ్రీథింగ్ డిఫరెంట్ గ్రేవీ ప్రిపేర్ చేస్తాం. Okay. ఇమీడియట్ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టాం. ఇప్పుడు సాధారణంగా చాలా ప్లేసెస్లో గ్రేవీ సేమ్ వేసి దాంట్లో ఈ Just- ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తారు. ఇక్కడ గ్రేవీతో పాటు ప్రిపేర్ చేస్తాం. అందుకే వీ టేక్ 20 to 25 minutes టు ప్రిపేర్. అచ్చా, ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. ఫ్రెష్ ప్రిపేర్ చేస్తాం. అండ్ లచ్చా పరోటా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సార్ ఇది ట్రై చేయండి. ఇది మష్రూమ్ దో ప్యాజా. ఇది పరోటాతో బాగుంటుంది. అది మష్రూమ్ దో ప్యాజా. మష్రూమ్ని కూడా Super. రోస్ట్ చేస్తాం. నేను ఫస్ట్ టైం మష్రూమ్ ఎంత టేస్ట్గా తిన్నాం. ఇది థ్యాంక్ యూ సో మచ్. మష్రూమ్ రోస్ట్ చేస్తారా సార్ దీంట్లో? Yes. మష్రూమ్ ప్యాజ్ మిక్స్ చేసుకొని రొట్టెలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అదిరింది. ఒక్క రోటీతోటే కడుపు నిండిపోయేలా ఉంది. అంటే టేస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం తిన్నా కడుపు నిండుద్ది. नेक्स्ट ఇది ట్రై చేయండి సార్. అమృత్సరీ చనా మసాలా మిస్సీ రోటీకి సాత్ ఖాయియే. ఇది శనగపిండితో చేసిన రోటీ. సాధారణంగా శనగపిండితో ఏదైనా చేసుకుంటే రోటీ అవడం అనేది కష్టం. సో వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇది మన అసలు తిన్నుంది కాశ్మీరీ స్టైల్. ఓకే. సో దీనిలో ఒక టేస్ట్ ఉంటుంది, మీకు చాలా సేపటి వరకు ఆ టేస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఏదో కొంచెం స్పైసెస్ కానీ ఫ్లేవర్ ఏంటో తెలియట్లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. సో మిస్సీ రోటీ, చనా మసాలా ఇవన్నీ కొంచెం చట్పట్ ఫ్లేవర్స్. సో పిల్లలు కొంచెం చట్పట్ అన్నారు కానీ టేస్టీ ఉంది. అవును. స్పైసీ ఎక్కువేం లేదు. లేదు. ఈవెన్ కిడ్స్ నుంచి ఫ్యామిలీ తినొచ్చు. పెద్దవాళ్ళు కూడా అందరు తినచ్చు. చాలా మనస్ఫూర్తిగా తినొచ్చు. ये है मिक्स वेज सर.
సో సాధారణంగా మిక్స్ వెజ్ కర్రీ ఎక్కడైనా దొరుకుద్ది, బట్ ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటి, సో ఎందుకు ఇక్కడ తినాలి అనేది మనం తింటే తెలుస్తుంది. మీరు కలర్లోనే చూడొచ్చు సార్ డిఫరెన్స్. నిజంగా మీరు ఏ కలర్స్ వాడట్లా అర్థం అవుతుంది టేస్ట్ చూస్తే. సూపర్ అబ్బా, కొంచెం క్రిస్పీగా భలే ఉంది. ఇది మటర్ పులావ్ సార్. ఓకే. గ్రీన్ పీస్ పులావ్, ఇది కూడా మనం గీలోనే తయారు చేస్తాం. ఓకే. సో వెయిట్ చాలా ఎక్కువ ఉంది అండ్ వీళ్ళ బౌల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీ దగ్గర, చాలా స్టైలిష్ గా. ఇవన్నీ కూడా మన అమృత్సర్ నుంచి వస్తాయి సార్. సో ఇది ఈజీ 2-3 మెంబర్స్ తినొచ్చు ఈ రైస్. మీరు ఇది దాల్తో ట్రై చేయండి సార్. అచ్చా, ఇది దాల్తో బాగుంటుంది అంటారా? ఓకే, నేను ఇస్తాను. గ్రీన్ పీస్ బిర్యానీ అండ్ నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వెజ్ ప్రియులందరికీ మంచి ప్లేస్ ఎక్కడ ఉంది. అబ్బా, నాన్ వెజ్కి అయితే చాలా ఉంటాయి, మన వెజిటేరియన్ తిందాం. ఇది చూడండి సార్, ఇది మొత్తం ఆయిల్ లెక్క కనిపిస్తుంది, ఇది గీ. అచ్చా, మొత్తం నెయ్యి. మొత్తం నెయ్యి. ఇది మొత్తం మనం నెయ్యిలా తడక ప్రిపేర్ చేసి నెయ్యి ఇట్లా ఇస్తాం పైనుంచి. అచ్చా, ఇప్పుడు సాధారణంగా మనం దాల్ వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని తింటాం, ఇంక మీరు అలా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. సో తాలింపే మీరు నెయ్యితో పెట్టారు కాబట్టి. సో ఒక్క స్పూన్ ఏంటో. సో వెజిటేరియన్ రెస్టారెంట్ కావాలి అనుకున్నప్పుడు పక్కా ప్లాన్ చేయండి. సో అబిట్స్ మిడిల్ ఎటు నుంచి అయినా మనకు ఒకే ప్లేస్లో ఉంటుంది, సిటీ సెంటర్లో ఉంది కాబట్టి. చంపేశారు అసలు. ఎట్లా ఉంది సార్ టేస్ట్? చాలా బాగుంది. కెన్ యూ టేస్ట్ ద గీ అండ్ ద ఫ్లేవర్స్? ఎగ్జాక్ట్లీ. మనం రైస్లో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుందో అంత టేస్ట్ అదిరిపోయింది. సూపర్ సార్. మిస్సీ రోటీతో కూడా తినొచ్చు సార్ దాల్. మీరు చెప్పారు 5 to 6 మెంబర్స్ కాదు, ఇంకా ఎక్కువ మంది తినొచ్చు ఈ ఒక్క థాలి. ఎస్ సార్. సో ఎందుకంటే డిపెండ్స్, మన కెపాసిటీ పైన ఉంటుంది. సాధారణంగా చాలా మందికి పాపర్స్ ఇష్టం. ఎస్, మీరు చాలా డిఫరెంట్గా దీన్ని రౌండ్ చేశారు. ఎస్, ఇది రోస్టెడ్ పాపడ్. ఇది కూడా తందూరులో అవుతుంది. రోస్ట్ చేసేటప్పుడే దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేస్తారు. ఫోల్డ్ చేసి తందూర్ స్టిక్లో పెట్టి ఇట్లా తందూర్ పట్టి లోపల పెట్టి కుక్ అయిపోతుంది. ఓ సూపర్ ఉంది. నో గీ, నో ఆయిల్. కొంచెం స్పైసీ ఉంటుంది పాపడ్. ఓకే, ఇన్ని తిన్న తర్వాత ఇందాక నుంచి నేను వెయిట్ చేస్తుంది ఈ గ్లాసే. ఆ గ్లాస్ వైపే నా లుక్ వెళ్తుంది. ఇటోటి పెట్టారు అసలే. సో సూపర్ ఫుడ్ అయితే. అండ్ వెజిటేరియన్ ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే ఇమ్మీడియట్గా మనం అమృత్సర్ హవేలీకి వచ్చేయచ్చు ఆ బిట్స్. సార్ ఒకసారి నేను లస్సీ కూడా టేస్ట్ చేస్తాను. మీరు పర్ఫెక్ట్గా చెప్పారు సార్. 5 to 6 మెంబర్స్ అన్నారు. ఒక్క గ్లాస్ది 3 తాగొచ్చు. సో అందుకే నేను చిన్న గ్లాసులు వేసుకున్నాను. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అది మన నార్మల్ లస్సీ గ్లాస్, నార్మల్గా తాగేది. బట్ లస్సీ మాత్రం నార్మల్గా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. నేను చాలాసార్లు విన్నా అమృత్సర్ పంజాబ్ అటు సైడ్ లస్సీ ది బెస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేయండి అని. సో ఈసారి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ అబిట్స్ వచ్చి అమృత్సర్ హవేలీకి వస్తే చాలు. మా దగ్గర కేసర్ లస్సీ కూడా ఉంది సార్. మనం ప్యూర్ కేసర్ వాడతాం కాశ్మీర్ నుంచి. ఇప్పుడు కష్టం లేదు సార్, నెక్స్ట్ టైం మనం అది కూడా ట్రై చేద్దాం. ఒక్కసారే అన్ని ట్రై చేయలేం. సో ఇప్పుడైతే మన కాన్సన్ట్రేషన్ మొత్తం కోహినూర్ థాలి మీద పెట్టండి. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఒక 5-6 వస్తే ఒక కోహినూర్ థాలి ఆర్డర్ చేస్తే చాలు, అందరూ కడుపు నిండా తినేయచ్చు అనమాట. ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే కూడా నడుస్తుంది. కోహినూర్ థాలి ఇస్తున్నాం గివ్ అవే. ఫాలో చేసి స్టోరీ పోస్ట్ చేస్తే ఓకే ఇన్స్టాగ్రామ్లో. సో ఎవర్ 2 లక్కీ విన్నర్స్ విల్ గెట్ 2 కోహినూర్ థాలి ఫర్ ద ఫ్యామిలీ. ఏముంటుంది మీ ఇన్స్టా? అమృత్సర్ హవేలీ అబిట్స్ అని ఉంటుంది. అమృత్సర్ హవేలీ అబిట్స్ ఇన్స్టాలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. సో ఒకసారి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి స్టోరీ పోస్ట్ చేస్తే మాకు ట్యాగ్ చేసి ఫాలో చేస్తే వాళ్ళు ఈ థాలి ఫ్రీలో గెలవచ్చు. అచ్చా, థాలి వర్త్ 3000 రూపీస్ ఉంది సార్. వచ్చి తినండి, హ్యాపీగా పోస్ట్ చేయండి, నెక్స్ట్ టైం మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. సో 3000 రూపీస్లో 6 మెంబర్స్ కడుపు నిండా తింటున్నారు అంటే అది టేస్టీ ఫుడ్. సో ది బెస్ట్ ప్లేస్ మన అమృత్సర్ హవేలీ అబిట్స్. డబుల్ థ్యాంక్స్ ఎందుకు అంటే మీరు జనాలకి టేస్టీ ఫుడే కాదు హెల్తీ ఫుడ్ కూడా ఇస్తున్నారు. అండ్ నెయ్యి తినడం వల్ల కూడా చాలా మంచిది కంపేర్ టు ఆయిల్ కంటే. అది ఆలోచిస్తున్నారు అండ్ ఇవన్నీ. అండ్ సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు కిచెన్లో? కిतना टाइम किचन में सर मैं
एयरपोर्ट 9-10 घंटे అచ్చా 8-10-11 घंटे का ఆయనకి చాలా ఇష్టం, అందుకే ఇంత బాగా వండి పెడుతున్నారు కాబట్టి అందరి బదులు మీకే థ్యాంక్స్ సంతోష్ గారు. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మోహిత్ గారు. అండ్ బెస్ట్ ప్లేస్ ఒకటి వెజిటేరియన్స్కి స్పెషల్గా ఇచ్చారు. జైన్ కూడా ఉంది సార్ మన దగ్గర, ఇవన్నీ జైన్లో కూడా వస్తాయి. ఓకే, ఓహో, మష్రూమ్ తో ప్యాజా కాకుండా మనం స్పెషల్ లైక్ అనియన్స్ డిష్ కాకుండా వేరే అన్ని జైన్ ప్రిపరేషన్ అవైలబుల్ ఉంది. వాళ్ళు ఈ ఆనియన్స్ అది తినను అన్నప్పుడు మీరు అట్లా కూడా సర్వ్ చేస్తారు. ఓకే, గ్రేవీ మనం చేయం, ఇమీడియట్ చేస్తాం కదా, సో వీ హ్యావ్ ద లిబర్టీ. అలాంటిప్పుడు ఆనియన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు, సో వాళ్ళకి తగ్గట్టుగా ఇవ్వచ్చు. అండ్ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది కాబట్టి చిన్న సైజ్ ఫంక్షన్ ఒక 100 పీపుల్ వరకు అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో చలో మరి ది బెస్ట్ ప్లేస్ వెజిటేరియన్స్కి అమృత్సర్ హవేలీ అబిట్స్ వచ్చినప్పుడు, ఈ సరౌండింగ్స్ వచ్చినప్పుడు విజిట్ చేయండి, ఫుడ్ టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీరే డెఫినెట్గా వస్తారు. థ్యాంక్ యూ మోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, చూసారు కదా, నిజంగానే వెజ్ స్పెషల్స్ చాలా అదిరిపోయినాయి కదా. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. సో వెజ్ ప్రియులు అందరూ ఈరోజు చాలా హ్యాపీ. సో ఇది ఈరోజు మన రుచి చూడు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనితా టీవీ.